ఫైవ్ లవ్ లాంగ్వేజ్ అనే బుక్ చెప్తున్నాను. హే గాయ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా మీకు అనిపించిందా మనం మన పార్ట్నర్ కోసం ఎంతో చేస్తున్నాం అనుకుంటాం, కానీ వాళ్ళకి మాత్రం మనం ఏమీ చేయట్లే అన్నట్లుంటారు. వై డస్ దిస్ హ్యాపన్? ఎగ్జాక్ట్లీ దీని గురించి ద ఫైవ్ లవ్ లాంగ్వేజ్ బుక్లో ఒక క్రేజీ లవ్ స్టోరీ ఉంది, మార్క్ అండ్ ఆండ్రియా స్టోరీ. సో బేసికలీ మార్క్ అంటే ఒక సూపర్ హార్డ్ వర్కింగ్ గాయ్, ఫ్యామిలీ కోసం డే అండ్ నైట్ కష్టపడతాడు. కానీ పాపం మార్క్ బాధ ఏంటి అంటే తన వైఫ్ ఆండ్రియా నుంచి ఒక్క చిన్న అప్రిషియేషన్ కూడా రాదు. మార్క్కి ఏం కావాలి? సింపుల్ వర్డ్ ఆఫ్ అప్రిమేషన్. జస్ట్ ఒక్క థ్యాంక్స్ అండి, మా కోసం ఇంత కష్టపడుతున్నారు అని ఒక్క మాట చెప్తే చాలు, మార్క్ హ్యాపీ. కానీ ఆండ్రియా అప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆండ్రియా సైడ్ చూస్తే షీఈస్ ఆల్సో స్ట్రగ్లింగ్ ఎమోషనలీ. మార్క్ తన్ని ఎంత పొగిడినా ఆమెకు అస్సలు హ్యాపీనెస్ లేదు. ఎందుకు? ఆండ్రియా లాంగ్వేజ్ వేరు. ఆండ్రియాకి కావాల్సింది క్వాలిటీ టైం. మార్క్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నా కానీ ఆండ్రియాతో కూర్చొని ఒక్క 10 minutes కూడా మాట్లాడు. షీ ఫెల్ట్ లోన్లీ. మార్క్ వర్క్ అండ్ కెరియర్లో బిజీగా ఉండడం వల్ల ఆండ్రియా నెగ్లెక్ట్ చేస్తుంటాడు అని ఫీల్ అయింది. డూ యూ సీ ద ప్రాబ్లమ్ హియర్? ఇద్దరి లాంగ్వేజ్ మొత్తం డిఫరెంట్. ఇద్దరు ఒకరి కోసం ఒకరు కష్టపడుతున్నారు, కానీ రాంగ్ లాంగ్వేజ్లు. బుక్లో చెప్పే మెయిన్ పాయింట్, మన లవ్ లాంగ్వేజ్ ఒకటైతే మన పార్ట్నర్ది ఇంకొకటి. ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయ్యే మార్క్ తన వర్క్ని కొంచెం పక్కన పెట్టి ఆండ్రియాతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఆండ్రియా ఆల్సో చేంజ్డ్. మార్క్ చేసే హార్డ్ వర్క్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేస్తాం స్టార్ట్ చేస్తుంది. అంతా వాళ్ళ మ్యారేజ్ ట్రాక్లోకి వచ్చింది. సింపుల్ లాజిక్, కానీ లైఫ్ చేంజింగ్ రిజల్ట్. సో గాయ్స్, మీ పార్ట్నర్స్ లవ్ లాంగ్వేజ్ ఏంటో మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే అడిగి తెలుసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ వాచ్ నెక్స్ట్ వీడియో.